తెలుగు రాష్ట్రాల రాజకీయ పాఠం ఏంటయ్యా అంటే అధికారంలో ఎవడుంటే వాడి చుట్టూతోనే తిరుగుతారు. అది నాయకులైనా కార్యకర్తలైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే. ఇది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కనబడుతున్నటువంటి వాస్తవం. తెలంగాణలో గత 10 ఏళ్లుగా అన్ని పార్టీల వాళ్ళు వరదలా వెళ్ళి టీఆర్ఎస్లో దూరారు. దాంతో టీఆర్ఎస్ బలోపేతం అయిపోయాను అని గర్వపడింది. 10 ఏళ్ల తర్వాత అధికారం దిగితే అదే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్లో చేరుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు అందరూ క్యూ కడుతున్నారు. అంటే చివరికి ఇది ఒక రాచరికపు వ్యవస్థ. అంటే అధికారంలో ఉన్నవాడితో మాత్రమే పని నడుస్తుంది. ఇది తిలాపాపం తలాపిడికడని అన్ని పార్టీలు ఈ పాపంలో పాల్పంచుకుంటాయి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది అదే. స్థానిక సంస్థల వాళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశం గూటికి వస్తారు, అంతకుముందు వైసీపీ గూటికి వెళ్తారు. ఏంటి దీనివల్ల అంటే ప్రతిపక్షం అనేది ఉండదు, నెంబర్ 1. రెండవది, ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. ప్రజాస్వామ్యంలో అందరూ అధికార పక్షంలోనే ఉంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే పోరాడేది ఎవరు, నిలబడేది ఎవరు? రెండవది, ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి మాత్రమే నిధులు ఇవ్వాలని, అధికార పక్షానికి మాత్రమే అధికారాలని ఏమని చెప్పారా? రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కూడా అట్లా చెప్పలేదే. ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉండాలనుకున్నారే. నేను కూడా ఎన్నోసార్లు ప్రస్తావించాను, ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్గా ఉండాలి, కాంగ్రెస్ కూడా స్ట్రాంగ్ అవ్వాలి, కమ్యూనిస్టులు కూడా స్ట్రాంగ్ అవ్వాలి. ప్రశ్నించే గొంతుకులు బలంగా ఉన్నప్పుడు తప్పు చేయడానికి అధికార పక్షం భయపడుతుంది అన్నటువంటి. ఇప్పుడు ఆ అధికార పక్షపు బాట పడుతూ ఉన్నటువంటి దశలో ఎందుకు జరుగుతున్నది అంటే ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళు వాళ్ళ తరపున గెలిచినటువంటి వాడు ఓకే అక్కడ ఇవ్వడంలో తప్పులేదు. ఓడిపోయినటువంటి వాడైనా సరే ఎమ్మెల్యేగా అక్కడ ఓడిపోయిన అభ్యర్థి పార్టీ తమది అధికారంలోకి వస్తే చాలు మళ్ళీ అతనే ఇన్ఛార్జి, ఎమ్మెల్యేని పక్కన పెట్టి అతనే కథ నడుపుతుంటారు. అధికారుల రివ్యూలు మీటింగులు కూడా వీళ్ళే చేస్తారు. ఇంకెందుకు ప్రజల చేత ఎన్నుకోవడం? ఏదో ఒక పార్టీని డిసైడ్ చేసేసి శుభ్రంగా డెమోక్రసీలో ఏ పార్టీ ఈ పార్టీ అని అనౌన్స్ చేసేసి పార్టీల తరపున ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్లే అధికారం అని ప్రకటించేసేసి వాళ్ళనే ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు, స్థానిక సంస్థల క్యాండిడేట్ని నామినేట్ చేయమంటే పోతుందేమో. ఈ ఖర్చు అంతా తగ్గిపోతుంది. శుభ్రంగా జనాలకు పెట్టడం ఈ గోలంతా కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఎంబీడీసీ ఎన్నికలకు ఖర్చు, జిల్లా పరిషత్లకు ఖర్చు, కార్పొరేషన్లకు ఖర్చు, ఇవన్నీ ఎందుకు ఇంకా శుభ్రంగా అది పెడితే పోతుందేమో. కానీ ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది.